హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఎవ్రీ ఇయర్ టీజీ ఐసెట్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఎంసీఏ ఎంబీఏ కోర్సెస్ చేయాలి అనుకునేటి వాళ్ళకి ఐసెట్ ఎగ్జామినేషన్ అయితే రాయాలి. ఐసెట్ 2026కి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మనకి ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అండ్ ఫిబ్రవరి 12th నుండి ఆన్లైన్ అప్లికేషన్స్. ఈ ఇయర్ కొంచెం ఎర్లీగానే నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. అండ్ అట్లాగే మార్చ్ 16th నుండి అప్లికేషన్స్ లాస్ట్ డేట్ అనమాట. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి ఏప్రిల్ 13th అండ్ 14th ఎగ్జామినేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ వేరే కేటగిరీస్ వాళ్ళకి 750, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 550 రూపీస్. అండ్ దీంట్లోకి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో మీ ప్రీవియస్ ఇయర్ అంటే మీ డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీ. సర్టిఫికేట్స్ ఇనీషియల్గా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఇన్ కేస్ ఉంటే అయితే అప్లోడ్ చేయండి. ఆన్లైన్ వెరిఫికేషన్ ఇంతకుముందుకు ఉండేది, ఇప్పుడు ఆన్లైన్ వెరిఫికేషన్ ఏమి ఉండదు, డైరెక్ట్ ఫిజికల్ వెరిఫికేషనే. సో అందుకోసమని మీ దగ్గర కంపల్సరీగా డిగ్రీకి సంబంధించిన మేము క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అండ్ అలాగే ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ప్రొవిజనల్ డిగ్రీ ఉంటే ఏంటంటే మీరు కంప్లీట్ అయినరా లేదా, అంటే ఇట్లాంటి బ్యాక్లాగ్స్ లేకుండా క్లియర్ చేసినరా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతారు. మీకు యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ అప్లికేషన్ అయిపోయి కాలేజ్లో కౌన్సిలింగ్ అయ్యే టైంకి మీ చేతిలో సర్టిఫికేట్ ఉండాలి. మీరు రీవాల్యుయేషన్ చేసిందైనా రీకౌంటింగ్ చేసిన సర్టిఫికేట్స్ అయినా కూడా మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. సో అట్లయితేనే మీకు అడ్మిషన్ ఉంటుంది. ఒకవేళ అడ్మిషన్ టైంలో కనుక మీకు యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉంటే మీ అడ్మిషన్ అయితే తీసుకోరు. ఎట్లాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ లేకుండా ఉంటేనే మీ అడ్మిషన్ అయితే తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఐసెట్కి సంబంధించి మోడల్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఐసెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు ఐసెట్ వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుంటే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన సిలబస్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. అది పైన ఆర్ కింద కమెంట్ సెక్షన్లో కనుక ప్రొవైడ్ చేస్తాను లింక్, ఒకసారి చూడండి. లేదు మీరు ఓన్గా సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే వెబ్సైట్కి వెళ్ళి మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.